ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము ఏదైనా సరే ఒక ప్రోడక్ట్‌ని మనం ఎలా ఆర్డర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్లిప్‌కార్ట్‌లో. దానికోసం ఇక్కడ నేను నాకు ఒక ఇయర్ బడ్స్ కావాలా, ఇయర్ బడ్స్ అయితే నేను ఆర్డర్ చేస్తాను. మొబైల్ అయినా సరే, ఏదైనా ప్రొడక్ట్స్ అయినా మీకు నచ్చిందైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక నాకు బోట్ నుంచి ఇయర్ బడ్స్ 161 ప్రో బడ్స్ అని చెప్పి ఉంది. దీనిపైన క్లిక్ చేస్తాను. అంటే మీకు నచ్చిన ప్రోడక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూడండి బై నౌ అని వస్తది కింద. బై నౌ పైన క్లిక్ చేయండి. బై నౌ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద కంటిన్యూ అని చెప్పి వస్తది. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసినాక నెక్స్ట్ ఇంటర్ఫేస్ మనకు చూసుకున్నట్లయితే పేమెంట్ డీటెయిల్స్. మనం పేమెంట్ మీరు గూగుల్ పే ద్వారా లేకుంటే ఫోన్‌పే ద్వారా ఇంకేదన్నా మీరు యూపీఐ ద్వారానా చేస్తారా? లేకుంటే కాదు మాకు క్యాష్ ఆన్ డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ అంటే తెలుసు కదా! వాళ్ళు ప్రొడక్ట్ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చి మన ప్రొడక్ట్ మనం తీసుకోవాలి. ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకోండి ఇక్కడ చూడండి క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పి దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని చెప్పింది కదా! ఈ యొక్క యెల్లో కలర్‌లో దీనిపైన మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ కన్ఫర్మ్ ఆర్డర్ అంటే మనం యెల్లో దానిపైన క్లిక్ చేస్తుంటే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతది. ఇక్కడ చూడండి మనకు సక్సెస్‌ఫుల్‌గా మనమైతే ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ అయితే ఇలా చేయొచ్చనమాట. అండ్ మన అడ్రస్‌కు వస్తది మన ఆర్డర్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ఆర్డర్ ఎప్పటిదాకా ఎక్కడి దాకా వచ్చింది, ఏం కథ అని చెప్పి చూసుకున్నట్టయితే బ్యాక్ వచ్చింది. ఆర్డర్ ఎక్కడి దాకా వచ్చింది, ఏం కథ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు వస్తది మనకు మన ఇంటికి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆర్డర్ కన్ఫర్మ్ అయింది. టుడే ఫిబ్రవరి 8కు షిప్పెడ్ ఇక్కడ ఔట్ ఆఫ్ డెలివరీ. ఎప్పుడైతే ఔట్ ఆఫ్ డెలివరీ అని చెప్పి వస్తదో మన దగ్గరలోకి వచ్చినట్టే.